అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా పచ్చి కొబ్బరితో ట్రై చేసేయండి. టేస్టీగా ఉంటుంది, కాస్త హెల్దీ కూడా పచ్చి కొబ్బరి కాబట్టి. చేద్దామా? మన ఇంట్లో ఒక కొబ్బరి చిప్ప ఉంటే దాన్ని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి తురుముకున్నట్టుగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి 1 కప్పు పాలను పోసి వేడి చేసుకోండి. అవి కాగిన తర్వాత 1 కప్పు చక్కెర వేసుకోండి. మీకు ఇష్టమైతే బెల్లంతో అయినా చేసుకోవచ్చు. చక్కెరతో చేసుకుంటే మాత్రం జ్యూసీగా వస్తుంది. అందుకనే చక్కెరతో చేశాను. ఇలా పాలల్లో చక్కెర వేసి ఇలా పొంగులు వచ్చేటట్టు హై ఫ్లేమ్ మీద గరిటెతో తిప్పుతూ బాగా మరగబెట్టండి. ఇది ఒక 5 మినిట్స్ వరకు చేయండి. పాలు చిక్కబడతాయి. ఈ స్టేజ్లో మనం ముందుగా మిక్సీలో వేసి తురుముకున్నటువంటి పచ్చి కొబ్బరిని వేసేసేయండి. 2 కప్పుల వరకు వస్తుంది, అది వేసేసేయండి. ఒక చిప్పతో 2 కప్పుల వరకు కొబ్బరి తురుము అనేది రెడీ అవుతుంది. దీన్ని తిప్పుతూ వేడి చేస్తూ కాస్త చిక్కబడ్డేటప్పుడు మనం ఒక 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ నెయ్యిని యాడ్ చేయండి. నేనైతే ఆవు నెయ్యిని యాడ్ చేశాను. పిల్లలకు చాలా బలం అనేది ఆవు నెయ్యిలో, ఎక్కువ ఫ్యాట్ ఉండకుండా ఉంటుంది కాబట్టి మనకు అది హెల్దీ. సో దీంతో వేసినప్పుడు ఈ అతుక్కోకుండా మనం ఆ నెయ్యి వేసాం కాబట్టి బాగా దగ్గర పడుతూ ఉంటుంది. దగ్గర పడేటప్పుడు మనకు వాటర్ లెవెల్ అనేది మితంగానే ఉండాలి. ఆ స్టేజ్లో ఆపేసేయండి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోండి. ఎందుకంటే ఈ కొబ్బరి స్వీట్ వేసినప్పుడు మళ్ళీ మనం తీసుకునేటప్పుడు అతుక్కోకుండా ఉంటుంది. నెయ్యితో ఇలా వేళ్ళతో ఇలా మొత్తం అయ్యేటట్టు చేసుకోండి. ఇప్పుడు మనం నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ముక్కలుగా కట్ చేసుకుంటాం. ముందుగా జీడిపప్పు, బాదం పప్పు, మీకు ఇష్టమైతే పిస్తా పప్పు కూడా వేసి వేయించుకొని ఆ పప్పుల్ని చల్లుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నటువంటి కొబ్బరి మిశ్రమాన్ని బాగా ఇలా స్పూన్తో నేర్పుకుంటూ ఒక కేక్ లాగా తయారు చేసుకోండి. ఇలా మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా మళ్ళీ పైన కూడా చల్లుకోండి. ఆ డ్రై ఫ్రూట్స్ తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా గరిటెతోని ఇలా ప్రెస్ చేస్తున్నట్టు పెట్టండి. దీన్ని మనం చూడండి, అలా చూడగానే ఆ జ్యూసీనెస్ అనేది తెలుస్తుంది. చాలా కమ్మగా ఉంటుందండి. తొందరగా అయిపోతుంది. పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. బెల్లంతో చేసుకున్నప్పుడు అయితే ఈ కలర్లో ఉండదు, కాస్త డార్క్ కలర్లో ఉంటుంది. అప్పుడు క్యాష్యూ అవన్నీ కూడా లైట్గా వేయించుకోండి. ఈ కలర్లో వద్దు. అవి మనకు కనిపించాలి కదా, డ్రై ఫ్రూట్స్ వేసినప్పుడు అవి కళ్ళకి కనిపిస్తేనే బాగుంటుంది. ఇప్పుడు నేను చేసిన స్వీట్ అయితే పచ్చి కొబ్బరిది చక్కెరతో చేశాను కాబట్టి వైట్గా ఉంటుంది కాబట్టి నేను కొంచెం డార్క్గా వేయించాను. చూడండి, మనకు కేక్ అనేది ఆరిపోయింది. ఈ స్టేజ్లో ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. దీన్ని చాకు తీసుకుని మనం స్ట్రైట్ లైన్లో తీసుకోవచ్చు. మళ్ళీ దాన్ని అలా ప్రతిదాన్ని ఇలా కేక్ డైమండ్ షేప్ కానీ లేదా స్క్వేర్ షేప్లో కానీ కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం కట్ చేసుకొని అడ్డంకి నిలుంకి కట్ చేసుకున్న తర్వాత ఇలా కేక్ షేప్లో మనకు రెడీ అయిపోతాయి. అలా కాదు, మాకు లడ్డూలాగా చేసుకుంటామా, కట్ చేసుకోవడం సరిగా తీసుకోను రాదు అనుకున్న వాళ్ళు హ్యాపీగా కొంచెం గోరువెచ్చగా ఉన్న ఇలా లడ్డూలలాగా చుట్టేసుకోవచ్చు. చూడండి, ఎంతో ఈజీ కదా. జస్ట్ ఒక 10 మినిట్స్ ఉంటే మనకు స్వీట్ని చేసేయచ్చు. జస్ట్ అలా పెట్టి పక్కన ఆరబెట్టి మనం రిలాక్స్ అయిపోయి తర్వాత ఇది చుట్టుకోవచ్చు. ఈజీగా చేసేయచ్చు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే. చూడండి ఎలా మంచి కమ్మగా వాసన వస్తాయి. ఈ విధంగా రెడీ అయిపోతాయి అన్నమాట మనకు. పిల్లలకి నెమ్ము అల్లు ఉండేవాళ్ళు బెల్లంతో మాత్రం ప్రిఫర్ చేయండి, ఎందుకంటే చక్కెర అనేది నిమ్ము చేస్తుంది కాబట్టి. సో ఈ రవ్వ లడ్డు లాగా కొబ్బరి లడ్డు బాగుంది కదా, ఈజీగా చేసేయచ్చు. పిల్లలు రవ్వ లడ్డు అంటే నా గొంతు పట్టుకోవడము ఇలాంటివన్నీ ఉంటాయి. చాలామంది రవ్వని ఇష్టపడే వాళ్ళు ఉండరు. అందుకోసం ఇలా కొబ్బరితో చేస్తే నోటికి నమ్మలేటప్పుడు పలుకుగా అంటే మిక్సీలో వేసాం కదా, అదంతా నోటికి తగులుతూ ఆ నెయ్యి ఫ్లేవరు, ఈ మనకు డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కాబట్టి ఎక్కువగానే వేసాను. అవి నోటికి తగులుతూ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. నిమిషాల్లో ఖాళీ అయిపోతాయి. నేను చెప్పిన కొలతలతో చేస్తే ఒక 17 లడ్డూల వరకు వచ్చాయన్నమాట. మాకు ఈవినింగ్ చేశాను, అప్పటికప్పుడు అయిపోయాయి. ఏంటి, నచ్చాయా? అయితే ట్రై చేస్తారా? మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. ఈసారి మరో వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై బాయ్.